తెలియజేస్తూ నేను అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యలు, ఉద్యోగుల సమస్యలన్నీ కూడా అసెంబ్లీ చర్చకు వస్తాయి. ఇవి చర్చకు వస్తే మా పరువు మరింత బజారు పాలైందని చెప్పేసి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చర్య. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించేవారు భయపడాలని చెప్పేసి మరింత మంది భయపెట్టడం కోసం ఈ దుర్మార్గమైన చర్య చేపట్టిన విషయం కూడా మనందరికీ అర్థమవుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 14 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం చేసి తెలంగాణను సాధించి ఈ దేశంలోని రోడ్డుమూడుగా తెలంగాణ పరిపాలన అందించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే పద్ధతుల్లో పనిచేసినటువంటి కేసీఆర్ గారిని అనేక రకమైనటువంటి అభాస్పాలు అయ్యే పద్ధతుల్లో మాట్లాడుతూ అవమానకరమైన పద్ధతుల్లో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, నీకు సరైన శిక్ష, సరైన గుణపాఠం జరుగుతుంది, రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు నీ విధానాన్ని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 350 కిలోమీటర్ల మేర కాలుష్యం జలాలను తీసుకొచ్చి కరెంటే కనపడదనుకున్న కరెంటుని, నాణ్యమైన కరెంటుని కేసీఆర్ గారి నాయకత్వం అందించినటువంటి జగదీష్ రెడ్డి గారు చివరి ప్రాంతమైనటువంటి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడు నియోజకవర్గాలకు సుమారు 2.5 లక్షలకు సాగునీరు అందించడం కోసం నిరంతరం రాత్రి మూడు కష్టపడి కాలువల వెంట తిరిగి కాలువల మరమ్మతులు చేసి టేలెంట్ పెరుమర మండలాలకు నీళ్ళు అందించినటువంటి జగదీష్ రెడ్డి గారు కాళేశ్వరం నిర్మాణమే తప్పని చెప్పేసి అబద్ధాల ప్రచారంతో, లోడ్ బడ్జెట్ని అబద్ధాల ప్రచారంతో ప్రజలు మభ్యపెట్టడం కోసం మభ్యపెడుతూ ఇలా రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడతారు అని చెప్పేసి ఈ చర్యలు కూనుకుంటున్నటువంటి విషయాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్న మళ్ళీ ఉన్న రైతాంగం, కాన్స్టిట్యూన్సీలో రైతాంగం అంతా గగ్గోలు పెడతా ఉంటే చివరి ప్రాంతమైనటువంటి పెరుమాణ మండలానికి జగదీష్ రెడ్డి గారు వచ్చి అక్కడ ప్రజలతో, రైతాంగంతో మాట్లాడుతుంటే రైతాంగం బాధలు, కష్టాలు, వాళ్ళ కన్నీళ్లను చూసి చలించిపోయినటువంటి జగదీష్ రెడ్డి గారు కట్టదరి పెట్టి ఈ విషయాలన్నిటి కూడా అసెంబ్లీలో చర్చ చేస్తాం, మీకు న్యాయం జరిగే పద్ధతుల్లో కొట్లాడతామని చెప్పేసి చెప్పి రావడం జరిగింది. అది చూసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భయం జొరబడి అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారు ఉంటే ఈ సమస్యలన్నిటి ప్రస్తావన తీసుకొస్తాడు, వీటి మీద కొట్లాడతాడని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారాన్ని క్రియేట్ చేసి దళితుల స్పీకర్ని అవమానపరిచిండు, అగౌరవంగా మాట్లాడని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారానికి నాంది పలికినటువంటి కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భరిత్రని మీరు మళ్ళీ ఆ చైర్మన్ దింపడం కోసం ప్రయత్నం చేస్తే తన చాణక్యంతో, తన మంచితనంతో మళ్ళీ కూడా చైర్మన్ని కొనసాగిన వ్యక్తిలో పనిచేసిన వ్యక్తి జగదీష్ కాదా అని చెప్పేసినటువంటి గొప్ప మానవతావాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ అసెంబ్లీ శాసనసభ్యులకు క్షమాపణ చెప్పి వెంటనే విధించినటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తూ మళ్ళీ అసెంబ్లీకి పిలిచి మీకు చేతనైతే ప్రజా సమస్య మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యే చర్చకు మీరు సిద్ధంగా ఉండండి, వారికి ఆన్సర్ చేయండి, మీరు ఎక్కడైతే లోపాలు జరుగుతూ ఉన్నాయో, ఎక్కడ మీ వైఫల్యాలు ఉన్నాయో అది సవరణ చేసుకుని ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే గవర్నరు గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో భాగంగా మంచి అవకాశం వచ్చింది మాట్లాడడం కోసమని నా రైతుల కోసం, నా సూర్యాపేట జిల్లా ప్రజల కోసం, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కోసం, యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఒక దిక్సూచిగా నిలబడ్డ వ్యవసాయాన్ని ఆనాడు కరువుతో కొట్లాడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటునిచ్చి, కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండంగా జలాలనిచ్చి, గోదావరి ఇటు కృష్ణా జలాలను అందించి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా వ్యవసాయ కేంద్రంగా నిలబెట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 8-9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పథకంలో ముందుకు తీసుకుపోతున్న పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 సంవత్సరాలు ఏదైతే కృష్ణా గోదావరితో పండిన పంటలు ఇవాళ బ్రహ్మాండంగా పడిన పరిస్థితుల్లో ఇవాళ 15 నెలల్లో 2 పంటలు చూసుకుంటే ఇవాళ ఎండిపోయి ఇవాళ రైతులందరూ గగ్గోలు పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం యొక్క పరిస్థితిని ఇవాళ దుర్భరమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇలా రైతాంగం అంతా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. రైతాంగానికి సరైన నివేదిక, సరైన పద్ధతిలో
గవర్నర్ గారి యొక్క ప్రసంగం లేదు అని స్పష్టం చేస్తున్న సందర్భంలో ఇవాళ గొప్పగా మాట్లాడడం జరిగింది. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ సూర్యాపేట నియోజకవర్గంలో కానీ, పెన్బాడ్ మండలం కానీ, ఆత్మకూరు కానీ, ఇటు సూర్యాపేట మండలం కానీ, చివెముల మండలాల్లో తన సొంత నియోజకవర్గాలే కాకుండా పక్కనున్న తుంగతుర్తి నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేసి రైతుల యొక్క పరిస్థితి చూసి ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావన చేయగానే ఎక్కడైతే రైతుల యొక్క పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పడంలో ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు విజయం సాధిస్తున్న సందర్భాన్ని చూసి తట్టుకోలేక ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ స్పీకర్ గారిని ఏదో అవహేళనగా మాట్లాడిందని ఒక నిబద్ధమైన భాషను ఇవాళ వక్రీకరించి ఇవాళ రాష్ట్ర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెన్షన్కు గురి చేయడం అనేది సిగ్గుచేటైన అంశం. ఇలా జగదీశ్వర్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క సభ మన అందరి హక్కు, ఈ సభ మన అందరిది. ఈ సభలో మీరు పెద్ద మనిషిగా ఎవరిస్తారు? మీరు పెద్దరికంగా ఉన్నారు. పెద్దరికంగా వాళ్ళని కంట్రోల్ చేసి మమ్మల్ని కంట్రోల్ చేసి సభను బాధ్యత కలిగిన వ్యక్తిగా ఒక పెద్ద మనిషిగా మీరు నడపండి అని సూచన చేయడం జరిగింది. స్పీకర్ గారిని వేడుకోవడం జరిగింది తప్ప కానీ స్పీకర్ గారిని ఎక్కడ కూడా అవహేళన చేయలేదు. స్పీకర్ గారిని ఒక పెద్ద వ్యక్తిగా గౌరవించే నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఒక మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా తన యొక్క గొప్ప నీతితోని స్పీకర్ గారిని ఈ యొక్క 15 సంవత్సరాలు ఏ సందర్భాల్లో కానీ జిల్లాలో పర్యటించిన, రాష్ట్రంలో పర్యటించిన ఎక్కడ కానీ అసందర్భమైన పదాలు మాట్లాడకుండా ఒక స్పష్టంగా ప్రజల కోసమే నీతి నిజాయితీగా ఉండి దళితుల పక్షపాతిగా నిలబడే జగదీశ్వర్ రెడ్డి గారిని ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మాట అనని ఏలలో ఇవాళ స్పీకర్ గారు కూడా 4 గంటలు నన్ను జగదీశ్వర్ రెడ్డి గారు ఏమనలేదు, నేను తప్పు చేయను అనే సందర్భంతో ఉంటే ఇవాళ మంత్రులు మాత్రమే స్పీకర్ని దళితుడు 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 అని ఇవాళ పాపం మంత్రులు చేపట్టే ఈయన దళితుడు పాపం హీనమైన వ్యక్తి అనే సందర్భాన్ని ఆ కాంగ్రెస్ మంత్రులు తీసుకొచ్చే తప్ప కానీ జగదీశ్వర్ రెడ్డి గారు మీరు పెద్ద ఆయన, మీరు మా కుటుంబానికి పెద్ద, ఈ యొక్క అసెంబ్లీకి పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా బాధ్యత కలిగిన వ్యక్తిగా బాధ్యతగా మాట్లాడడం జరిగింది. నిజంగా పదవిలో ఉండి ఈ సందర్భంలో వచ్చి మేము జగదీశ్వర్ రెడ్డి గారికి ఇలా దళితులుగా మేము మద్దతు ఇస్తున్నామంటే ఎస్, దళితుల పక్షపాతి, దళితుల కోసం పనిచేసే నాయకుడు, దళితుల యొక్క ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు కాబట్టి మేము బ్రహ్మాండంగా జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. జగదీశ్వర్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడినా సూర్యాపేట ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఉమ్మన్నలు తిరిగి అసెంబ్లీలోకి తీసుకెళ్లాలి. అట్లాగే ప్రజా సమస్యల మీద మాట్లాడే నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారిని తిరిగి అసెంబ్లీలోకి మీరు ఆహ్వానించండి. నిజంగా జగదీశ్వర్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే మీరు మాట్లాడే సమయంలో జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అదే తీరి పద్ధతిలో ఆ స్పీకర్ గారి గురించి మాట్లాడి ఏమైనా తప్పు మాట్లాడితే మీరు సస్పెన్షన్ చేయాలి. కానీ మీకు మీరే మాట్లాడుకొని జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఉమ్మడి 2 రాష్ట్రాల ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేయలేదు. మేము స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సస్పెన్షన్ ఎత్తేయండి. మేము దళితులుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా మీ మనోభావాలు దెబ్బతీయకుండా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిండు. నిజంగా కాక మాట్లాడితే మేము దళితులంగా ఇవాళ మేము కూడా మీ దళిత సోదరులమే, మేము కూడా స్పీకర్ గారి బిడ్డలమే, తమ్ముళ్ళమే. మేము కూడా నిజంగా మీ మనోభావాలను దెబ్బతీసినట్టు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడితే సూర్యాపేట కేంద్రంలో మేము దళితులం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి జగదీశ్వర్ రెడ్డి గారికి మద్దతు తెలపాల్సిన పరిస్థితి మాకు లేదు. కాబట్టి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్న స్పీకర్ గారు, మీరు పెద్ద మనసుతోని మా యొక్క దళితుల కోసం, మన యొక్క దళితుల హక్కుల కోసం, మన దళితుల ప్రయోజనాల కోసం ఇంత పెద్ద సూర్యాపేట పట్టణంలో మన దళిత సోదరిమణికి బ్రహ్మాండమైన ఒక మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇచ్చి మనలకు రాజకీయంగా ముందు తీసుకుపోతున్న జగదీశ్వర్ రెడ్డి గారిని మీరు పెద్ద మనసుతో ఆహ్వానించి సస్పెన్షన్ని ఎత్తివేసి స్పీకర్ గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మరొకసారి సస్పెన్షన్ ఎత్తేసి జగదీశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీకి ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సూర్యాపేట దళితుల పక్షాన.